అడ్డంగా మిఠాయి బాటిల్లో దొరికాడు ఈ మద్యం బాటిల్స్ కేసు విషయంలో. వీళ్ళ అనుచరులు, వీళ్ళకి సాక్షి పత్రిక విలేకరాళ్ళు ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఇమీడియట్గా సుబ్బారెడ్డి గారు మీరు నమస్కారం అండి బాబు, ముందు నోరు మూయించండి, లోపలేయండి. ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని, గంజా బ్యాచ్ ని, రౌడీజం చేసిన వాళ్ళని, అకృత్యాలు చేసిన వాళ్ళని, సమాజానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మీరు ఎర్రగొట్టి రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్. వీళ్ళని ఎందుకు తీసుకెళ్ళట్లేదు? వీళ్ళని కూడా అలాగే రోడ్డు మీద నడిపించి తీసుకెళ్లాలా? సెంటరింగ్ ఇరిగిపోయిన బస్సులో అటు ఇటు ఊగితే వెళ్ళాలి వీళ్ళు. ఒక్కసారి ఒకడిని ఈ కరుణాకర్ రెడ్డి అన్నవాడిని తిరుపతి నడి వీధిలో తిప్పండి, మొత్తం సెట్ అయిపోద్ది. ఎందుకు చేయరా పని? అప్పుడే సమాజం, చట్టం అందరికీ సమానం అనేటువంటిది అందరికీ అర్థమవుద్ది. మిఠాయి పొట్టంలో దొరికాడండి, ఖర్జూరము జీళ్లు కలిపిన పొట్టంలో దొరికాడు. ఇప్పుడు ఎందుకు వదిలేస్తున్నారు? వదలకూడదు. మనకి కంఠశోష ఉండదు, ఇంకా అతని యాక్షన్ ఎక్కిరింపులు ఉండవు. ఇంకా ఎన్నాళ్ళు ఇలాగా? కలియుగ వైకుంఠం శ్రీనివాసుడి సన్నిధి కోట్లాది మంది భక్తుల మనోభావాలు, విశ్వాసాలను దెబ్బతీత్తని ప్రయత్నం చేస్తుంటే ఉపేక్షించడం తగదు. వ్యవస్థలకైనా, శాసన వ్యవస్థకైనా, న్యాయ వ్యవస్థకైనా, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకైనా, ఫోర్త్ ఎస్టేట్ అయిన పత్రికలకి, మీడియా ఛానల్కైనా తగదు. ఇతనే దొంగ, ఇతనే దోషి, ఇతనే దుర్మార్గుడు, వీడి వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి మీరు అందరూ కూడా అతన్ని చూపించాలా, అతను ఎత్తి చూపించాలా, అతన్ని రోడ్డు మీద కొట్టి నడిపించి తీసుకెళ్ళాలా. కొన్నిసార్లు తప్పదు బంధునాశనం అనివార్యం. చట్ట వ్యతిరేకమా, చట్ట అనుకూలమా, చట్టాన్ని అనుసరించేస్తున్నారా, ఏదైనా కానివ్వండి, అటువంటి దుష్టులకి శిక్ష సరిగ్గా పడాలి.